గజం భూమి 14,000 రూపాయలతో 180 గజాల భూమి కేవలం 25 లక్షలు మాత్రమే. గట్కేసర్ ఓఆర్ఆర్కి 15 నిమిషాల దూరంలో. అసలు మంత్రిగా ఉన్న జోగి రమేష్ అసలు బీసీ సమాజ వర్గీయుడు, ఆర్థికంగా కూడా బాగా స్థితిమంతుడు, చాలా బలంగా ఉండే జోగి రమేష్ గారి మీద మీ గెలుపుకు ఏ ఈక్వేషన్ కలిసి వచ్చిందంటారు? అసలు ఆయనకి చాలా మంచి పేరు ఉంది, అందుకు నాకు బాగా కలిసి వచ్చింది. ఆయన అంత మంచి పేరు పెట్టుకుని మీకు చాలా చెడ్డ పేరు ఉంది కదా, మరి మీరు ఎలా గెలిచారు అని? ఆయనకి పెడంలో కానీ మైలవరంలో కానీ చాలా మంచి పేరు ఉంది. మళ్ళీ మైలవరంలో 10 సార్లు పోటీ చేసిన గెలవడు. మేము ఆయన గురించి మేము బయట తీసుకోవడానికి వెళ్తే అక్కడ వాళ్ళు చెప్తా ఉన్నారు, వాడిని ఎంత త్వరగా ఓడిస్తే అంత, అంటే నేను రిజల్ట్ అయిపోయినాక బయటకు వస్తా ఉంటే వాళ్ళందరూ తిడతా ఉన్నారు జోగి రమేష్ని. నన్నేమో చూసి అన్నా నువ్వు అసలు మంచి పని చేసావన్నా అంటే అంత మంచి పేరు ఉంది జోగి రమేష్కి. ఓకే, మరి అలాంటి జోగి రమేష్ నియోజకవర్గాన్ని ఖాళీ చేయించి పంపించేశారు కదా. నేను ఆ రోజే చెప్పే ప్రచారంలో కూడా, వలస పక్షి కొంతమంది ఈ గుడారాలు వేసుకుని ఊరు బయట సీజన్కి వచ్చేసి వాళ్ళు పని చేసుకున్నాక గుడారాలు వెళ్ళిపోతుంటారు. ఇది అలాంటి వలస పక్షి రేపు మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తెల్లారి ఇక్కడ ఉండడని చెప్పి ఎలక్షన్ ప్రచారంలో ప్రతి సభలో కూడా చెప్పా. ఆయన ఉండడు కాదు, పార్టీ మార్చేసింది ఆయన్ని. అంటే జోగి రమేష్ గారు భయపడి వెళ్ళారా? పార్టీ మార్చలేదు, ఆయన ఎలక్షన్ అయిపోయిన తెల్లారి ఇక వెళ్ళిపోయాడు. పార్టీ ఈ రోజు ఆయన మైలవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్. లేదు ఆయన నాకు కావాలి అక్కడ అని చెప్పి ఆయన వెళ్ళి అక్కడ మీకు మీ కట్అవుట్ చూసి భయపడ్డా ఏంటి? ఆయన కట్అవుట్ కాదు, ఆయనకి ఆయన బండారం పెడన వాళ్ళందరూ మైలవరం వాళ్ళందరూ ఇక్కడ చెప్పేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు మొత్తం కూడా. అది మామూలుగా కాదు, అది జగన్మోహన్ రెడ్డి జే ట్యాక్స్ అయితే ఈయన మామూలు ట్యాక్స్ కాదు, సర్వమంగళం. ఓకే, గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఒక సెల్ఫీ సాంప్రదాయాన్ని తీసుకొచ్చారనమాట. ఎక్కడైనా సమస్యలు ఉన్నా, ఇకపోతే నేను గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో పరిస్థితి చాలా దారుణంగా ఉండిపోయింది. 300 వీడియోలు, అమ్మాయిల వీడియోలను తీసుకొని, అంటే అది ప్రచారం అలా జరిగింది అనేది అంటున్నారు. ఎక్కడ కెమెరాలు పెట్టినట్టు కానీ ఎక్కడ కూడా ప్రూవ్ అవ్వలేదని అంటున్నారు. ఒకవేళ నిజంగా అలాంటివి జరిగితే దురదృష్టం. అది దాని వెనకమాల ఎంతమంది ఎవరున్నా కానీ దాంట్లో 100% పనిష్ చేస్తారు. ప్రతిపక్షం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని ప్రధాన అస్త్రంగా వచ్చింది. ఏలేశ్వరంలో తీసుకుంటే, ఏలేశ్వరము రెసిడెన్షియల్ కళాశాలలో దాదాపు 300 మందికి ఆరోగ్యం బాగాలేదు, కలుషిత ఆహారం తిని వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. నూజివీడు ఐఐటిలో కూడా 800 మంది అనారోగ్యం పాలయ్యారు. దీనికి తోడు మరి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో అమ్మాయిల వీడియోల చిత్రీకరణ, వీటన్నిటి మీద వైఎస్ఆర్సీపీ ప్రధానంగా విమర్శలు చేస్తుంది కదా ఈరోజు. అంటే 3 నెలలు అవ్వలేదు గవర్నమెంట్ వచ్చి, వీళ్ళు అన్ని వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించేశారు, అన్నీ గాడిలో పెట్టేసరికి కొంత టైం పడుతుంది. పాత ప్రభుత్వ వాసనలు ఇప్పటికీ తగులుతూ ఉన్నాయి. వాళ్ళ యొక్క వ్యవస్థలు ఏ విధంగా దిగజార్చారు అనే దానికి నిదర్శనం ఈ సంఘటనలో. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు అన్నిటినీ గాడిలో పెడతారు, కాకపోతే కొంత టైం పడుతుంది. ఇప్పుడు ఆఫీసర్స్ కానీ లేకపోతే వ్యవస్థలు కానీ అన్నీ కూడా వాళ్ళ పాలనకు అలవాటు అయిపోయి ఇంకా గాడిలో పడలేదు. డెఫినెట్గా ఇంకో 2-3 మంత్స్లో అన్నీ సరైన ట్రాక్లోకి వస్తాయి. వైసీపీ వాళ్ళు ఒకటే ఆరోపణ చేస్తున్నారు కదా, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ఉన్నంత బిజీ వ్యవస్థను గాడిన పెట్టడంలో చూపించడం లేదు ఈ కూటమి ప్రభుత్వము అంటున్నారు. ఎందుకు చూడలేదు? మొత్తం ఖజానా అంతా ఖాళీ చేసేసి వెళ్ళిపోతే డెవలప్మెంట్ విషయం అవ్వచ్చు, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ అవ్వచ్చు, 100% గతానికి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఎక్కడా కూడా పోలీస్ వ్యవస్థలో మాకే తెలుస్తుంది, గతంలో పోలీసు వాళ్ళు ఎవరన్నా ప్రతిపక్ష పార్టీల మీద ఇంట్లో హౌస్ అరెస్టులు చేయటం, లేకపోతే అక్రమ కేసులు పెట్టడం దానికి ఉపయోగించారు. ఇప్పుడు 100% పోలీస్ వ్యవస్థ గంజాయి కానీ లేకపోతే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయటం కానీ జోదం కానీ అన్నిటి మీద ఉక్కుపాదం మోపుతా ఉన్నారు. డెఫినెట్గా అన్నీ ఒకటొకటి లైన్లోకి వచ్చేస్తాయి. దేవినేని ఉమామహేశ్వరరావు గారికి మీకు మంచి అనుబంధమే ఉందా? నాకు ఎవరితో శత్రుత్వం లేదండి, ఏ మనిషితో శత్రుత్వం. నాకు రాజకీయ నాయకులందరితో కూడా బోడే ప్రసాద్ అంటే మంచోడు, మనతో బాగుంటాడు అని అందరూ అంటారు. ఓకే, మరి కాదే ఆయనకు మైలవరం ఒక ప్రతిపక్ష పార్టీ వాళ్ళ వ్యక్తి, మా పార్టీలో వాళ్ళతో కాదు, ప్రతిపక్ష పార్టీలో ఎవరితో నేను మాట్లాడిన. ఇందాక అన్నారు వంశీ అని, అసలు నాకు వంశీతో పార్టీ వదిలినాక 2-3 సార్లు మాట్లాడుంటాం. అది ఏదన్నా ఫంక్షన్లో కనపడినప్పుడు తప్పితే నేను ఏ రోజు కూడా అతనితో మాట్లాడి కూడా అడగను. ఇప్పుడు
నా సీట్ ఆశించిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి రకరకాల ప్రచారాలు రకరకాల మాటలు చెప్తా ఉంటారు. అవన్నీ వాస్తవాలు అనుకుంటే దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఎందుకు 2024 ఎన్నికల్లో పెనమలూరు నియోజకవర్గంపై కన్నేశారంట? ఆయనే వేయలేదు. ఆయన కూడా టికెట్ ఆశించిన వాళ్ళు అది లేదు అట్లా ఎక్కడ అసలు ఆయన కానీ వేరే వాళ్ళు ఎవరు కూడా పెనమలూరు రావాలని అనుకోలే. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పెడితే ఇక్కడ అవకాశం ఇస్తే ఎలా ఉంటుందని ఒక సర్వే చేసుకున్నారు అంతే తప్పితే ఇక్కడ దేవినేని ఉమా గారు, ఆలపాటి రాజా గారు, లేకపోతే బేబో ఇంకొకళ్ళు అని ఎవరు కూడా అనుకోలే. నేను ఎవరితో డిస్కస్ చేయనండి, నాకు కొద్దిగా కొంత ఇన్ఫర్మేషన్ కావాలి. వల్లభనేని వంశీ గారు ఎక్కడ ఉన్నారండి? వాళ్ళకే తెలియదు, నాకేం తెలుస్తుంది. మీకు బాగా క్లోజ్ అని తెలుస్తుంది. అదే పిచ్చి మాటలు నేను అనేది. నా పాలసీ ఒకటే, ఈ అబద్ధం ఆడాలి అనుకుంటే నా ప్రాణం నిలబడుతుంది అనుకుంటే అబద్ధం ఆడతా. ఈ పిచ్చి చిన్నాటికి అబద్ధం ఆడాల్సిన నా ఫ్రెండ్ అంటాను నేను కావాలంటే. అసలే ఎందుకు దాంట్లో నేను భయపడాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు కాలమనీ సెక్స్ రాకెట్ అని నా మీద ప్రచారం చేశారు. శ్రీకాంత్ నా స్నేహితుడితో వెళితే అతను ఆ దాంట్లో ఉంటే నాది ఎలా నేరం అవుతుందని చెప్పి పబ్లిక్గా అన్ని మీడియాల ముందు మాట్లాడా. అంతేగాని వల్లభనేని వంశీతో నాతో నిజంగా సంబంధాలుంటే నా ఫ్రెండ్ ఏంటని అంట లేదు కాదు. కాబట్టి నాకు అది పరిచయం. నాకు ఎక్కడైతే పార్టీ వదిలి వెళ్ళిపోయాడో ఆ రోజే అతను స్నేహితుడు కాదని వదిలేసుకున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కసారి కూడా మాట్లాడలేదు. 3 సార్లు 4 సార్లు మనకి ఎదురుపడినప్పుడు మాట్లాడాలి కదా. ఖచ్చితంగా పలకరిస్తే మాట్లాడకుండా ఎలా ఉంటాం? అతను చూడకుండా ఉంటే బాగుండని నేను దూరంగా కూడా ఉన్నాను. దగ్గరకు వచ్చి పలకరిస్తే నేనేమేస్తాను దానికి? అతను వచ్చి మాట్లాడిచిన ప్రమాదమేనా? మరి ఎందుకు మనకి దూరంగా ఉంటే బెటర్ కదా.